అందరికీ నమస్కారం। ఈరోజు కనుక చూసుకున్నట్లయితే ఫీల్డ్ విజిట్లో భాగంగా ఈ తోటకైతే రావడం జరిగింది। ఒక్కసారి మీరు గమనించండి తోటను। ఈరోజు డేట్ కనుక చూసుకున్నట్లయితే మార్చి 4వ తారీఖున అయితే మనం ఇక్కడ ఫీల్డ్లోకి రావడం జరిగింది। ఒక్కసారి దగ్గరికి రండి, కెమెరా దగ్గరికి తీసుకురండి। తోట హైట్ ఏ విధంగా ఉంది, కాయలు ఏ విధంగా కాసినాయి అనేది మీరు ఒక్కసారి గమనించండి। చూడండి, ఇది ఆల్రెడీ ఒకసారి క్రాప్ కటింగ్ అయింది। ఇప్పుడు చూడండి, మీరు కింది నుంచి కాయ ఏ విధంగా పడిందో ఒక్కసారి గమనించండి। చూడండి, పచ్చి కాయలు పండు కాయలతోనైతే నిండి ఉన్నది। చూడండి తోట ఏ విధంగా ఉంది। మొత్తం వచ్చేసి ఇది ఎకరం బావ తోట, మొత్తం ఒకే తీరుగా అయితే ఉంది। గుత్తులు గుత్తులుగా విపరీతంగా కాసింది। ఈ మార్చి 4వ తారీఖున చూసుకున్నా కానీ ఈ తోట ఏ విధంగా గమనించండి, విపరీతమైన క్రాప్ సెట్టింగ్ అనేది అయ్యింది। మీరు వీడియోలో అయితే గమనించవచ్చు। ఇది ఒక్కటి చూడండి, ఒక్క కొమ్మ చూడండి, ఇది అండి ఇట్లా కాసిందో చూడండి। ఒకటే కొమ్మ, ఇది దాదాపు కేజీ కాయలు ఒకటే కొమ్మకు ఉన్నాయి। ఇంత విపరీతంగా కాసింది। కింది నుంచి సైడ్ బ్రాంచెస్ రావడం జరిగింది। ఇక్కడ చూడండి, కింది నుంచి ఎన్ని కొమ్మలు వచ్చినాయి చూడండి। మొత్తం ఆల్రెడీ ఒక క్రాప్ కట్టింగ్ అయింది, అయినా కానీ క్రాప్ కట్టింగ్ కానట్టుగానే ఏ విధంగా కాసిందో మీరు గమనించవచ్చు। ఏ కొమ్మను కదిలించినా కానీ కాయలతో అయితే నిండి ఉన్నది। కాయ సైజు క్వాలిటీ చూసుకున్నా కానీ ఎక్సలెంట్ క్వాలిటీ అయితే ఉంది। ఇట్లండి, ఏ చెట్టుకు చూసుకున్నా కానీ విపరీతమైన కాయ అయితే పట్టింది। సో ఇంత బాగా కాసిన వెరైటీ ఏంటిదని మన ఇక్కడ రైతన్నని అడిగితే తను వచ్చేసి ఫామ్టెక్, ఇక్కడ చూడండి పట్టుకుంటే ఇట్లా కొమ్మలు ఇరిగిపోతున్నాయి। ఫామ్టెక్ వారి శరత్ వెరైటీ అయితే వేసుకున్నానని చెప్పడం జరిగింది। ఇది వచ్చేసి మన మరిపడ మండలంలో అయితే ఉంది। మరిపడ మండలంలో అయితే మన ఇక్కడ ఒక సబ్స్క్రైబర్ అయితే పిలవడం జరిగింది। అయితే ఇక్కడ ఒక ఎకరం బావ తోట అయితే వేసుకున్నారు। ఒక్కసారి గమనించండి ఏ విధంగా కాసిందో మీరు ఒక్కసారి గమనించండి। అసలు విపరీతమైన క్రాప్ సెట్టింగ్ తోట కనుక చూసుకున్నట్లయితే ఎకరం బావ తోట అయితే విపరీతమైన పూత కాత ఈ మార్చి 4వ తారీఖున అయితే ఉండడం అనేది చాలా గ్రేట్ అన్నట్టు। సో ఈ అన్నగారు అయితే చాలా బాగా మేనేజ్మెంట్ అనేది చేసుకోవడం జరుగుతుంది, అందువల్ల అయితే క్రాప్ అనేది చాలా బాగా సెట్ అయింది అంటున్నారు। సో దాంతోపాటు ఈ సీడ్ కూడా బాగా అనుకూలించింది, వాతావరణ ప్రతికూల పరిస్థితులను కూడా తట్టుకొని క్రాప్ సెట్టింగ్ అనేది చాలా బాగా అయిందనేసి ఇక్కడ ఈ రైతు అయితే చెప్పడం జరిగింది। ఈ సీడ్ వచ్చేసి శరత్ వెరైటీ అయితే వేసుకున్నారనేసి రైతు చెప్పడం జరిగింది। సో ఇదండి రైతు సోదరులారా, ఇలాంటి మరెన్నో మంచి విషయాలను మన ఛానల్ అయితే అందిస్తాను। మీరైతే మన ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।